పంపించేశారు, అక్కను పంపించేశారు, బేబక్కను పంపించేశారు. అలా నాన్న ఎవరెవరు వాళ్ళు వెళ్ళిపోయిందో తెలుసా బేబక్క? నీకు నేనేదో పంపిస్తాను స్వామి, నాకు పంపించేంత స్కోప్ ఉంటే ముందు ఆ పృథ్వీ గారిని పంపించేసేవాడిని హౌస్ లోంచి. నిఖిల్ వల్లను సోనియా వల్లే మాక్సిమం బేబక్ బయటకు వచ్చేయడానికి. నామినేషన్ ఎలా అనిపించినాయి అన్న? నామినేషన్స్ ఈ రోజు జరిగిన నామినేషన్స్ మొత్తం పెయింట్లు అలిమేసుకున్నారు. ఏంటంటే దీంట్లో సీత సోనియా వర్సెస్ సీత ప్రేరణ విష్ణుప్రియ, వీళ్ళిద్దరికి వారైతే అదిరిపోయింది. ఈ రోజు చూడాలి అది ఎంతవరకు దారి తీసిందో. ఈ అడల్టరేటెడ్ కంటెంట్ కామెడీ అనేది కరెక్ట్ కాదు సోనియా. నీ బుర్ర మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. నువ్వేం మాట్లాడుతావు నీకే తెలియకుండా మాట్లాడుతున్నావు అన్నమాట. ఈ అడల్టరేటెడ్ కంటెంట్ అంటే 80+ ఉన్న వాళ్ళకి, అది బిలో ఉన్న వాళ్ళకి ఎవడు అలా చేయడు. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకా అడగండి. ఇంకా ఎందుకన్నా ఫైర్ అవుతుంది సీత కరెక్ట్ వేలో ఫైర్ అవుతుంది బాసు. ఈమె ఏది మోటివేషన్ క్లాసులు చెప్పినట్టు అక్కడ ఎత్తబోధ చేస్తుంది సోనియా. హౌస్ లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు గేమ్ ఆడతాకి వెళ్ళావు. నువ్వు గేమ్ ఆడుకొని మెదవకుండా సప్పుడు లేకుండా కూర్చో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. నోరు జారిపోతుంది నీకు. నోరు అదుపులో పెట్టుకుంటే ఉంటావు ఇంట్లో, లేకపోతే బయటకు వస్తావు. విష్ణుప్రియ జస్ట్ యాజ్ ఏ యాంకర్ గా ఆమె జస్ట్ కామెడీ చేసింది అంతే. ఎవరితో? సోనియాతో. ఏంటండి నిఖిల్ గారితో మీరు ఫస్ట్ లో మింగిల్ అవ్వలేదు, ఇప్పుడు ఏంటి అంత క్లోజ్ అయిపోయారని జస్ట్ వాటర్ బాటిల్ పట్టుకుని ఇలాగ కామెడీ చేసింది. దాన్ని అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నావు నువ్వు. అందరితోనూ కూడా నువ్వు వేసుకునే డ్రెస్సులు కూడా బాగాలేదు, మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంది? ఆమె యాజ్ ఉండవలసిన క్వాలిటీస్ ఆవిడకు ఉన్నాయి. అది అలా అనడం సోనియాకి ఏం బాగలేదు, నచ్చలేదు. మణికంఠ పిల్లోడు, పసిపిల్లోడు. మరో పల్లవ్ ప్రశాంత్ జీవిస్తున్నాడు. మొదట సేవ్ అయిపోయాడు. ప్రతిసారి నీకు నామినేషన్ లో ప్రతిసారి జనాలు సేవ్ చేశారు. ప్రతిసారి నీకు సింపతి వర్కౌట్ అయిపోదు. ఫస్ట్ నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. తెలుసుకో ఎవరు నామినేషన్ చేయాలో, ఎవరు నామినేషన్ చేయకూడదు. నిన్న శేఖర్ భాషను నామినేషన్ చేసావు, అసలు ఏ రకంగా చేసావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నువ్వు ఒంటరిగా ఏడిచినప్పుడు, ఇదే డల్లగా ఉన్నప్పుడు నీకు ఎవరో సపోర్ట్ గా నిలిచింది శేఖర్ భాష. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నీకు సపోర్ట్ గా కాసేపు మాట్లాడేవాడు. కాబట్టి నువ్వు ఈ రోజు ఇలా నామినేషన్ ఆయన పెట్టడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను? ఈ రోజు ఈ నామినేషన్స్ లో ఖచ్చితంగా వెళ్ళిపోయే పర్సన్స్ అంటే పృథ్వీ ఒకరు ఉన్నారు, ఆదిత్య ఓం గారు ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కాదంటే నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ ఏమిస్తుంది? ఆమెకు తెలిగే చక్కగా రావట్లేదు, ఇంకేమిస్తుంది? ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారని బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ లవ్ ట్రాక్ ఒకటి స్టార్ట్ అయింది నిఖిల్ కి సోనియాకి. నిన్న ఏమంటుంది తెలుసా? సీక్రెట్ గా పక్క తెలిసి నిఖిల్ ని, నువ్వు సిగరెట్ మానేరా నీకు ఏదైనా ఇస్తానంటుంది. అది ఏదైనా అంటే ఏంటి అంటే మనం చిన్నపిల్లలమా? చిన్నపిల్లల నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా అంటే అదే కదా, అదేలే అందరికీ తెలిసిందే. పృథ్వీ ఏం లేదు బస్. సీత కరెక్ట్ గా ఉంది, టఫ్ అయ్యి వెళ్తుంది ఖచ్చితంగా సీత అయితే. కనమ వాళ్ళు అయితే కష్టం. నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ, సీత, నిఖిల్ ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో నేను చెప్తున్నా, శేఖర్ భాష, వీళ్ళందరూ టాప్ 5 వెళ్ళిపోతారు ఖచ్చితంగా. కనమ వాళ్ళ మట్టి నేను చెప్పలేదు. గెస్ట్ అపియరెన్స్ ఇంకా వస్తున్నారు మెల్లగా, వస్తే బాగుండు. ఈ రోజు ఏదో మాస్క్డ్ గేమ్ ఉంది. ఈ రోజు ప్రోమో ఈ రోజు చూసిన, ఇందాక చూసిన ప్రోమోలో చెప్తున్నా, ఇందాక చూసిన ప్రోమోలో అయితే ఫుడ్ అయితే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టామన్నాడు బిగ్ బాస్. మళ్ళీ 10 నిమిషాలు టైం ఇచ్చి ఎంత తింటే అంత తినేయండి అన్నాడు. ఈ లోపు తినే పనిలో ఉన్నారు. ఆదిత్య ఓం గారు మటుకు ఏంట్రా నాకు ఈ కర్మ అని పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఎక్సైట్ గానే ఉంది. ఇది ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ వెళ్తే ఎవరు వెళ్తారు అనుకున్నావు? ఒకవేళ వెళ్తే లోపలికి వెళ్ళేటోళ్ళు ఉంటే నీ అందరి ప్రకారం, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి వెళ్తే కుమార్ ఆంటీ గానీ, రీతు చౌదరికి అంత లేదు బాసు నాకు తెలిసినంత వరకు. లావణ్య వెళ్తుందేమో అనుకుంటున్నాను నేను. అయితే అమర్దీప్ వాళ్ళ వైఫ్ వెళ్తుందని పుకారు వచ్చింది కదా, ఆమె వెళ్తుందంట. అమర్దీప్ వైపు వెళ్తే బాగుంటది బాసు మళ్ళీ గేమ్. అదే అంటున్నాను, ఆమె వెళ్ళినా బాగుంటది. నెక్స్ట్ ఈమె వెళ్ళినా, లావణ్య వెళ్ళినా సూపర్ ఉంటది గేమ్. మామూలుగా ఆడుకోరు మాట. శేఖర్ భాష లావణ్య కాంట్రవర్సీ ఉంది కదా.